ఏపీ రాజకీయాల్లో వాడివేడిగా సాగుతుంటే ఆ రాష్ట్ర అధికార పార్టీ టీడీపీలో మాత్రం కామెడీ ప్రజల్లో నవ్వుల పాలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. ఇటీవల కాలంలో టీడీపీకి ఏమైందో ఏమో తమ వివిధ వేదికలపైన తమ అవగాహనలు ఏమీ ప్రదర్శించుకొని అపహాస్యం పాలవుతున్నారు. బీకాంలో ఫిజిక్స్ చదివిన జలీల్ ఖాన్ ను మర్చిపోకముందే వర్ధంతికి శుభాకాంక్షలు పివి ప్రధాని అయింది టీడీపీ నుంచే చెప్పిన చినబాబు లోకేష్ నవ్వుల పాలైన టీడీపీ పరువు తీశారు. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంతు వచ్చినట్టయింది. వారం రోజుల్లో బ్యాడ్మింటన్ అద్భుత విజయాలు సాధించిన కిదాంబి శ్రీకాంత్ సన్మానం వేదిక పైన చంద్రబాబు కూడా ఓ వ్యాఖ్య చేసి అబాసు పాలయ్యారు. మొదటి స్థానం వస్తే నోబెల్ ప్రైజే ఇస్తానని నేను ఇటీవలే అనౌన్స్ చేస్తానంటూ వీర లెవెల్లో రెచ్చిపోయారు. క్రీడల్లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇవ్వడం ఏంటి అంటూ ఇప్పుడు తెలుగు ప్రజల్లో జుత్తు పీక్కుంటున్నారు. రాజకీయ నాయకునిగా ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉన్న బాబుగారు ఇలా మాట్లాడడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇంతకు ముందు జలీల్ ఖాన్ లోకేష్ అంటే సర్లే ఏదో తెలియక మాట్లాడారని సరిపెట్టుకోవచ్చు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా అవగాహన లేకుండా మాట్లాడడం ప్రతిపక్ష చేతికి ఆయుధాన్ని ఇవ్వడమే అని అంతా చర్చించుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు బీకాంలో ఫిజిక్స్ వర్ధంతి శుభాకాంక్షలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ సబ్జెక్ట్ గా, ఇప్పుడు కొత్తగా క్రీడలకి నోబెల్ వచ్చే చేరడం, చంద్రబాబు ఆ బ్యాచ్ ని సోషల్ మీడియాలో జలీల్ ఖాన్ కి లోకేష్ కి గురువెవరో తెలిసిపోయిందంటూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.